ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అరాచకాలకు తెరలైపోయింది. ఓడిపోతామని తెలియడంతో ఎక్కడికక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులతో పోలింగ్ స్టేషన్ల దగ్గర రిగ్గింగ్కు యత్నిస్తోంది. ఓటింగ్ సరళిని పరిశీలించడానికి వెళ్లినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఓటమి భయంతో కాంగ్రెస్ దౌర్జన్యాలకు బరితెగించింది. ఓ పక్క పోలింగ్ జరుగుతుంటే మరో పక్క డబ్బులు పంచుతూ ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్. ఉదయం నుంచి పోలింగ్ అనేది చాలా మందకొడిగా కొనసాగుతుంది. ప్రధానంగా అధికార పార్టీకి ఇటు పోలీసులు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో అడుగడుగునా కూడా బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాలరావు నగర్ ఆల్ఫోన్సా స్కూల్లో తాను పర్యటించినటువంటి నేపథ్యంలో పోలీసులు తనను అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ లోపలికి వెళ్లనివ్వకుండా పూర్తిగా పోలీసులు అవుట్ రైట్ గా అధికార పార్టీకి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గారు మనతో పడుతున్నారు. మేడం, ఏంటి మేడం, ప్రతి చోట వెళ్లినటువంటి సందర్భంలో అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలకు ఒకరా, బీఆర్ఎస్ పార్టీ నేతలకు మరొకలా కనిపిస్తున్నటువంటి వ్యవహారం కనిపిస్తుంది. మీరేం చెప్తారు మేడం? నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యి ఎక్కడికి వస్తున్నానో వెనకమాల నాతో పాటు పెట్టారు ఎవరో, వాళ్ళు నాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళింది నిమిషంలో తెలిసిపోతుంది. నేను ఎక్కడికైతే వస్తున్నానో అక్కడికి సీఏతో సహా 20 మంది పోలీసులు, లోకలాళ్ళు కాదు, నాన్ లోకల్ వాళ్ళు ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. క్వశ్చన్ చేస్తే మేము వాళ్ళు అలాంటిది ఏమి లేదంటున్నారు. ఇదిగో మా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, తీసాం, ఇదిగోండి. ఇట్లా కూర్చుంటారా? ఎమ్మెల్యే టేబుల్ దగ్గర కూర్చుంటాడు ఒక ఎమ్మెల్యే. ఆయనకి మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఎందుకు కూర్చో? వాళ్ళు సపోర్ట్ చేసినట్టేగా ఇదంతా. ఆ ప్రభుత్వానికి సపోర్ట్ ఉన్నారు కదా, జెన్యూన్ గా చేయాలి. ఎవరైనా సరే మాకు వద్దు, వాళ్ళకి వద్దు, చూస్తా నుంచోవాలి, ఎవరికి సపోర్ట్ చేయకూడదు. దీన్ని బట్టి మీకేం అర్థం అవుతుంది? ఒక ఎమ్మెల్యే వచ్చి అక్కడ కూర్చుంటే క్వశ్చన్ చేయకుండా అధికార పార్టీ ఎవరు వచ్చినా సరే వాళ్ళని చూసి చూడనట్టు వదిలేసి, ఒక రౌడీ షీటన్ రోడ్డు మీదకి వదిలేసేసి ఆంబోతులాగా వదిలేశారు రోడ్డు మీదకి. ఆంబోతు కానీ మరి 20 మంది పోలీసుల నుంచి సోద్యం చూస్తున్నారా? అలా జరుగుతుందని నేను వచ్చా. నన్ను చూసి 20 మంది ఎక్కడున్నారో నిమిషంలో మాయమైపోయారు, ఎటాళ్ళకి వెళ్ళిపోయారు. అడుగుదామని కూడా క్వశ్చన్ చేద్దామని ఉంటాయి. కార్యకర్తలను కొడుతా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు, రక్తాలు కారుతా ఉన్నాయి. పోలింగ్ బూతులలోనే రిగ్గింగ్ కు పాల్పడుతున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద మీరేం చెప్తారు? దిగారు, అందరు తిరుగుతున్నారు. నా ఎమ్మట ఒక 2 మనుషులు వస్తానంటే కూడా అలౌ చేయట్లేదు, చేతులు అడ్డం పెట్టి వెళ్ళటానికి వీల్లేదని. ఈ లోపల ఎవరు కూర్చున్నారో ఏజెంట్లు వాళ్ళందరూ కూడా మనకు తెలియాలంటే అక్కడ ఎవరైతే ఉన్నాడో లోకల్ అతను వచ్చి నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. మా నాళ్ళు కూర్చున్నారు ఇక్కడ, వీళ్ళు ఉన్నారు, మరి నాకు తెలియాలి కదా ఎవరు కూర్చున్నారో. వాళ్ళని రానివ్వాలి కదా, వాళ్ళనే రానివ్వరు. నాతో పాటు 2కి ఉంటుంది పర్మిషన్, వాళ్ళనే రానివ్వట్లేదు. బట్టి విక్రమ్ మాత్రం వేస్తున్నాడు సెటైల్ అటు అని తెలియదు, ఆయన మాత్రం తిరగరిస్తున్నారు. ఐలైన్ మాత్రం టేబుల్ ఇచ్చి అప్పచెప్పి ఒక్క జూబ్లీహిల్స్ ఎన్నికే ఇంత భయపెట్టిస్తున్నాను ఎందుకు భావిస్తున్నారు? ఒక మహిళ ఏదైనా చేయొచ్చు, పారిపోద్ది, భయపడిద్ది, మనం భయపెట్టి ఓట్లు వేయించుకోవాలి. ముసలాళ్ళని కూడా బెదిరిస్తున్నారు. నువ్వు గనక మాకైకోకుండా బీఆర్ఎస్ కేసావంటే నీకు వచ్చే 2000 కట్ చేపిస్తాము. ఇట్లాగా మహిళలను భయపెట్టేది, మనుషులను భయపెట్టి భయభ్రాంతులు చేసి కార్యకర్తలను బెదిరించి. ఇప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు అక్కడ, మీరు అటు చూడండి ఒకసారి, ఎంతమంది ఉన్నారండి? అవసరమా నేను వచ్చిన దగ్గర అంతమంది? నాకు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అంతమంది రెడీ అవుతున్నారు, నాకంటే ముందు ఉంటున్నారు. 25 మంది. ఎందుకంటే అంత భయం ఎందుకు? మా పని మమ్మల్ని చేసుకుని వచ్చు కదా. నేను ఒకటే మాట చెప్తున్నా, పోలీస్ సోదరులు కూడా జెన్యూన్ గా ఉండండి. వాళ్ళకే చేయొద్దు, మాకు చేయొద్దు, ఎవరి పని వాళ్ళని చేసుకునివ్వండి. ఒకరికి సపోర్ట్ చేయొద్దు. రౌడీయిజాన్ని సమర్థిస్తున్నారా మీరు? అంటే రౌడీయిజానికి భయపడి మీరు వాళ్ళకి ఇదిగా చేస్తున్నారా పని? ఒక సోదరిగా చెప్తున్నా నేను, ఇది మంచి పద్ధతి కాదు. అంటే ఎన్నికల ఏర్పాట్లు కూడా చాలా వరకు విఫలమై ప్రతి బూత్ లో కూడా మీరు ఇప్పుడు దాదాపు ఒక 20-25 బూత్లు చాలా వరస్ట్ గా ఉన్నాయి. ఒక చిన్న రూమ్ లో 2 పోలింగ్లు పెట్టి మనిషి వెళ్తే ఎదురు బదులు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చెప్తున్నారు నాకు, ఇట్లాగేనమ్మా పెట్టేది, మేము మా గోపన్ ఉన్నప్పుడు ఎప్పుడు చూడలేదు ఇట్లాగా. ఏంటిది ఇంత సతాయింపేంటి, ఇంత భయపెట్టి మమ్మల్ని ఎట్లా ఓటింగ్ చేస్తాము, ఎట్లా బయటకు వస్తాము, ఇట్లాగేనా చేసేది? మమ్మల్ని జనాల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారని నేను ఇప్పుడు వెళ్తే చెప్పుకుంటున్నారు. పోలింగ్ బూత్లలో బెదిరిస్తున్నారు, పెన్షన్లు రావు, మీకు వచ్చేటువంటి పథకాలు రావని బెదిరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకు ఇంతగా ఎందుకు భయపడుతున్నారు మీరు భావిస్తున్నారు? అది ఎందుకు భయపడుతున్నారని వాళ్ళకి తెలియాలి, మనకి చెప్పరు కదా. అది ఓటరే చెప్తున్నాడు మనకు వచ్చి. రౌడీయిజం స్టార్ట్ అయిపోయింది. మరి దీన్ని ఏమంటారు? రౌడీయిజం కాక ఒక రౌడీయిజం. నన్ను ఎంత చేసినా ఎంత సదా ఇచ్చినా పర్వాలేదు, నీకు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా.
నా అలవాటే అది. దీన్ని దాచిపెట్టాల్సిన అవసరమో లేదు. ఉన్న తప్పని చూపించాలి. చూపిస్తేనే ప్రజలకు మేలు జరుగుతుంది. ప్రజాస్వామ్యాన్ని అద్దులు దాటి చేస్తున్నారు. చివరిగా మీరు పోలీసులకు కావచ్చు లేదంటే కాంగ్రెస్ పార్టీ నేతలకు మీరేం చెప్పగలరు? అదే చెప్తున్నా, ప్రజాస్వామ్యంలో మన పని మనం చేసుకొనివ్వాలి. ఎవరికి వత్తాసు పలకూడదు, ఎవరికి సపోర్ట్ ఇవ్వకూడదు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉండదు, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది. కానీ మా ప్రభుత్వంలో ఎప్పుడు మేము ఇట్లా చేయలేదు. ఇన్ని సంవత్సరాలు ఉన్నాం కానీ ఫస్ట్ టైం చూస్తున్నా నేను ఇట్లా చేయటం. ఇట్లా మనం అప్పుడు చేస్తుంటే మనమే వచ్చేవాళ్ళం. ఎందుకు రాలేదంటే మన పని మనం చేసుకుంటా పోయాం కాబట్టి ఇవాళ వచ్చి ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏ ఎన్నిక చూసినా చాలా వరకు ఒక 10-15 ఎలక్షన్లు చూసాం. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడ కూడా ఈ పరిస్థితి ఉప ఎన్నికకు మాత్రమే ఈ విధంగా పోలీసులు అడ్డుకోవడం కావచ్చు, అభ్యర్థిని లోపలికి రానివ్వకుండా చేయడం కావచ్చు, నేరుగా అభ్యర్థులు కావచ్చు, అటు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా బెదిరించి పథకాలు ఆపేస్తాము, పెన్షన్లు ఆపేస్తామని కూడా బెదిరిస్తున్నారు. ఒక మహిళ పోటీ చేసిందంటేనే వాళ్లకు భయం పట్టుకుందని కూడా వాళ్ళు బెదిరిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.